వైసీపీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమనే. అంతే కదండి. యాక్చువల్గా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఎందుకు మీరు పోటీ చేస్తున్నారు, సాంప్రదాయంగా ఇక్కడ చనిపోయిన వ్యక్తి మీద పోటీలు పెట్టకోకూడదు కదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అవినాష్ రెడ్డి గారు. ఆ మాటతోనే వాళ్ళు ఈ ఎలక్షన్ లో పోటీ చేయడానికి భయపడుతున్నారనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు గత 19వ ఎలక్షన్ లో 90,000 మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెజారిటీ 50,000కు కోల్పోవడం కూడా జరిగింది. అంటే 40,000 మంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ వాస్తవాలు వాళ్ళకి తెలుసు. ఆ ఎన్నికల్లో కూడా వాళ్ళు బూత్ క్యాప్చర్స్ చేసుకొని బూతులలో ఏజెంట్లను కూర్చోనియకుండా చేస్తేనే ఆ మెజారిటీ వచ్చింది. లోకల్గా పులివెందుల్లో ఉన్న పరిస్థితి ఏందో వాళ్ళకు బ్రహ్మాండంగా తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంత బాగా వెళ్తున్నాయి అనేది వాళ్ళకు కూడా తెలుసు. సో ఈ రోజు దాని వల్లనే భయపడుతున్నారు. దాని వల్లనే ఇది ఒకవేళ ఓడిపోతే వాళ్ళ ప్రతిష్ట భంగం ఏర్పడుతుంది, పులివెందులు కూడా కోల్పోతున్నారు అని చెప్పేసి రాష్ట్రం మొత్తము తెలుస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే, ఓడిపోయిన వెంటనే 3 నెలల్లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాము, 6 నెలల్లోకి వస్తున్నాము, సంవత్సరంలోకి వస్తున్నాము అంటూ మాట్లాడిన విషయం అందరికీ తెలిసే. అలాగనే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లోపించినాయి అంటూ ఒక అభూత కల్పన చేస్తూ కంపెనీలు రాకుండా చేస్తున్నాడు అనేది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలకు కావాల్సింది సంక్షేమము, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పేద బలహీన వర్గాల యొక్కను ఆదుకునే ప్రభుత్వం. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ విషయము ప్రస్ఫుష్టంగా వాళ్ళకి అర్థమైంది. ఈ ఎలక్షన్లో ప్రజా వ్యతిరేకత ఏందో చూస్తారు కాబట్టే ఈరోజు ఇంతగా భయపడతా ఉన్నారు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇన్ని దినాలు దౌర్జన్యం చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షనే జరగనికుండా పులివెందుల ఎలక్షన్ జరిగినాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి, 30-40 సంవత్సరాల నుంచి ఎప్పుడే కానీ ఒక ఫ్రీ ఎలక్షన్ అనేది పులివెందుల్లో జరగలేదు. ఆ విషయం వాళ్ళకు బ్రహ్మాండంగా తెలుసు. బూత్ క్యాప్చర్స్ చేస్తూ ప్రజలను ఓట్లకు రానియకుండా, బూతులలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఏజెంట్లు కూర్చోనియకుండా వాళ్ళని ఎత్తుకుపోయి వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టి దౌర్జన్యాలు దిగి చేసిన ఎలక్షన్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పోలీసులు చాలా నిర్భయంగా వాళ్ళ యొక్క కర్తవ్యము వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ భయము, అందుకే ఈ అల్లాట. రైట్. అట్లాగే మాధవిరెడ్డి గారు, అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని మరిచిపోయి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే పేర్ని నాని, అవినాష్ మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? ఈసీకి కంప్లైంట్ చేసినా కానీ గోడకు చెప్పినట్టే ఈసీకి చెప్పినట్టుగా లేదు అనేది వాళ్ళ కామెంట్స్. అసలు దీనికి ప్రజాస్వామ్య యుతం, రాజ్యాంగబద్ధ